గురుగారు, ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేపట్టినప్పుడు ఆ యాగంలో విప్రుల యొక్క కాళ్ళు కడిగే బాధ్యతను శ్రీకృష్ణుడు ఎందుకు తీసుకున్నాడు? విప్రులు మహానుభావులు, మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే బ్రాహ్మణులు. రాజసూయ యాగంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతని ధర్మరాజు గారు అప్పచెప్పారు. మనకు ఆశ్చర్యం వస్తుందమ్మా, దుర్యోధనుడికి ఏ బాధ్యత అప్పచెప్పాడో తెలుసా? వచ్చినటువంటి రాజుల దగ్గర ఏవైతే కప్పాలు ఉన్నాయో వాళ్ళందరూ డబ్బులు చెల్లించడానికి వస్తారు కదా, అంటే ఓడిపోయినటువంటి రాజులు, ఆ డబ్బుని మొత్తం తీసుకునే బాధ్యతని దుర్యోధనుడికి ఇచ్చాడు. ఎవరన్నా ఇస్తారమ్మా అలాంటి బాధ్యత అసలు? దుర్యోధనుడు కూడా అప్పటి వరకు పాపం కందుగల పసిడి కాచిన తర్వాత బాధపడ్డాడు. కానీ దుర్యోధనుడు ధర్మరాజుకి ఎంతైతే సంపద ఉందో అంత సంపదని స్వీకరించిన వాడు దుర్యోధనుడు. ఆ వచ్చినటువంటి రాజులందరూ కూడా అన్ని వేల బంగారు నాణ్యాలు, ఏనుగులు ఇవన్నీ కూడా అప్పచెప్తూ ఉంటే ఈ రాజు ఇన్ని బంగారు నాణ్యాలు ఇచ్చాడు, లెక్కరాయరా అని మొత్తం పర్యవేక్షకుడు అనమాట అండి. ఆ వచ్చినవన్నీ కోశాగారానికి పంపించడం, ఆ అధీనం అంతా కూడా దుర్యోధనుడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. కృష్ణుడు అన్నాడు, మరి నాకు బాధ్యత ఇవ్వవా ధర్మరాజా? అయ్యో నీకు బాధ్యత ఏంటయ్యా, నువ్వు చల్లగా చూస్తేనే మేమందరం ఉంటాం. కాదు నాకు ఒక బాధ్యత, అందరికి తల ఒక బాధ్యత ఇచ్చావు కదా ఈ రాజసూయాగంలో అని. సరే నువ్వు ఇవ్వవు కదా, నేనే తీసుకుంటాను, బ్రాహ్మణుల కాళ్ళు కడిగేటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను అన్నాడు. ఏమిటండి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని వెంకటేశ్వర స్వామిని, కృష్ణస్వామిని మనం అనుకుంటామే, ఈ లోకం మొత్తానికి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణుల కాళ్ళు కడిగేటువంటి తీసుకున్నాడు. ఇక్కడ బ్రాహ్మణుడు అని అంటే ధర్మం, వేదం, శాస్త్రం ఇవి తెలుసుకొని అక్కడ నిర్వచనం ఇచ్చాడమ్మా. తెలుసుకొని వాటిని జీవితంలో ఆచరించేవాడిని బ్రాహ్మణుడు అంటారు. ధర్మం తెలుసుకోవాలి, ఆచరించాలి. వేదం తెలుసుకోవాలి, నలుగురికి చెప్తూ ఉండాలి. శాస్త్రం తెలుసుకోవాలి, ఎవరైనా సందేహం అడిగితే ఆ శాస్త్రంలో ఉన్నదాన్ని చెప్పగలగాలి. ఆచార్యుడిగా బతకగలగాలి. ఆ రకంగా ఉండగలిగినటువంటి వాడు అలాగే చక్కగా ఇతరులకి తనకు ఉన్నంతలో ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. వదిలేయగలగాలి అన్నింటినీ, వేటి మీద వ్యామోహం పెంచుకోకూడదు. ఇన్నున్నాయమ్మ లక్షణాలు. అటువంటి వాడిని విప్రుడు అంటారు. అటువంటి విప్రులు ఎవరైతే ఉన్నారో ఆ విప్రుల యొక్క కాళ్ళు కడుగుతాను అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. మరి అంతే కదా, అంటే ఉత్తమత్వం ఎక్కడ ఉంటే దైవం అక్కడ ఉంటుంది. పక్షుల్లో గరుడుని నేను అంటాడు భగవద్గీతలో. అంటే ఉత్తమత్వం, గరుత్మంతుడు అన్ని పక్షుల్లోకి ఉత్తమత్వం కలిగినటువంటి వాడు. ఒక్కసారి అలా రెక్కలు గనక అలా అన్నాడా మొత్తం ఎక్కడికక్కడ ధూళి అయిపోతాయి, మొత్తం ఎగిరిపోతాయి. అంటే పాపపు రాశి మొత్తం ఎగిరిపోతుంది. అందుకే తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడికి సంబంధించి చాలా విశేషంగా చెప్తారు. కాబట్టి అటువంటి గరుడిని నేను, అంటే ఎక్కడైతే ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉంటాయో వాటన్నింటినీ నేనే అన్నాడు. మరి దాన్ని చెప్పినట్టు, ఎందుకంటే లోకంలో ఏదైతే మాట చెప్తామో ఆ మాటని ఆచరిస్తాడు. అలా ఆచరించాలి సుమాను చూపించాడు కృష్ణుడు. అందువల్ల ఉత్తములు ఎవరైతే ఉన్నారో విప్రులు, వాళ్ళ కాళ్ళు కడుగుతారు. అంటే ఉత్తమత్వాన్ని నేను గౌరవిస్తున్నాను అని అంటే లోకంలో ఉన్నటువంటి మీరు కూడా ఎవరైతే ఇందాక నేను చెప్పానే అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరందరూ గౌరవించండి సుమా అని లోకానికి చాటడం కోసం కృష్ణ పరమాత్మ అటువంటి విధిని నిర్వర్తించాడు అని ఇక్కడ వ్యాఖ్యానం చేశారు.